నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. మా సాయుధులు మేమందరం ఉంటే అంటున్నారు, అన్న మంచిగా ఉందన్న, బయటకు వెళ్ళి చూస్తేనేమో ఎట్లనో అనిపిస్తుంది, లోపలికి వస్తే మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు అనేది కూడా మర్చిపోయి మీరే అన్నం పెడుతున్నారు, మీరే కూర పెడుతున్నారు అంటే కేసీఆర్ నేర్పిన సంస్కారం మాకు ఇది అని చెప్పినాం. అంటే లోపలికి వచ్చి చూస్తే ఒకలా ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది, బయటకు వెళ్ళి చూస్తే ఇంకొక రాగా ఉంటుంది. మన మీద అట్లా దుష్ప్రచారం చేసిరని చెప్పి చాలామంది మిత్రులతో చెప్పడం జరిగింది. నేను ఒకటే మాట ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఉన్నా, డెఫినెట్గా ఇది మన పార్టీ, మన వర్గాల పార్టీ, బహుజనుల కోసం ఏదైనా చేయడానికి ముందుకు పోయే పార్టీ. ఎప్పుడు అవకాశం ఉన్నా ఎంతోమంది నాయకులను కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకొచ్చి నిలబెట్టి వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ. ప్రభుత్వంలో అవకాశం వస్తే ఈ బహుజన వర్గాల కోసమే చాలా మేరకు అద్భుతంగా పనిచేసినటువంటి పార్టీ. రాబోయే రోజుల్లో అదే విధానాన్ని, అదే ధోరణిని కొనసాగించుకుంటూ ముందుకు సాగుదాం. దానికి మనమందరం ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నా అక్కడక్కడ మన వాళ్ళని గెలిపించుకోవడానికి కష్టపడి పనిచేయాలి. ఇవాళ ప్రవీణ్ కుమార్ గారికి నిన్ననే అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారు నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా. దయచేసి నేను మీ అందరితో కోరుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి మన శ్రేణులందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఖచ్చితంగా కథం దొక్కాలి. మన చేతిలో సెల్ ఫోన్ అనే ఆయుధం ఉంది, దాన్ని బ్రహ్మాస్త్రంలాగా వాడాలి. దాన్ని వాడుడు మొదలు పెడితే మనకన్నా బాగా ఇంకెవడు వాడలేనంతగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం వాడదాం. ఎక్కడ వాళ్ళు అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,000 పైచీలకు గ్రామ పంచాయతీలు, 140 పైచీలకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 జిల్లాల్లో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న మన శ్రేణులు, మన అభిమానులు, మన బంధువులు, మన మిత్రులు అందరినీ కూడా కదిలిద్దాం. బ్రహ్మాండంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు మన వాళ్ళందరినీ గెలిపించుకోవడానికి కృషి చేద్దాం. ముఖ్యంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే పార్టీ చాలా సీరియస్గా డ్రైవ్ స్టార్ట్ చేసింది. ప్రవీణ్ కుమార్ గారికి కూడా ఆ దిశగా డైరెక్షన్ ఇచ్చింది. వారు కూడా అందరిని కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, ప్రిపరేటర్ మీటింగ్స్ నడుస్తున్నాయి, స్పేడ్ వర్క్ నడుస్తుంది. బ్రహ్మాండంగా నాకు ఎలాంటి అనుమానం లేదు, మంచి మెజారిటీతో ప్రవీణ్ కుమార్ గారు విజయం సాధిస్తారనేటటువంటి విశ్వాసం నాకున్నది. ఎందుకంటే నా చేయి చాలా మంచి చేయి, నా చేయి పట్టుకొని వస్తే డెఫినెట్గా మా పెద్దపల్లి ఆనాడు వెంకటేష్ నేత ఉండి నా మీద పోటీ చేసి ఎమ్మెల్యే ఓడిపోయిండు, మావన్ని పట్టుకొచ్చినాం, ఎంపీ అయిపోయిండు అనుకో, ఇప్పుడు అప్పుడైతే ఎంపీ అయిండు. సో అట్లా చాలామంది మిత్రులు పార్టీలో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా మా సన్నిహితులు చాలామంది అయినారు. డెఫినెట్గా నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నా, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన వాళ్ళు చాలామంది ఎంపీలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలుస్తారు. దాంట్లో మంచి మెజార్టీతో మన ప్రవీణ్ కుమార్ సార్ గెలుస్తారు. ఆ దిశగా సర్వేలు, మొన్న నేను చెప్పినాను, సార్ ఇంట్లో మేము కూర్చున్నప్పుడు సర్వేలు కూడా 2-3 సర్వేలు వస్తే అన్ని సర్వేల్లో మనకు పాజిటివ్ ఉన్నది, మంచిగా ఉన్నది. వారి పేరు ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ గతంలో కంటే ఒక 2-3% పార్లమెంట్ నియోజకవర్గంలో పెరిగింది. సో అది ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక విద్యాధికుడు, మాజీ ఐపీఎస్ చదువుకున్నటువంటి వ్యక్తి, గురుకులాల సెక్రటరీగా గురుకులాల్లో ఒక 10 లక్షల మంది విద్యార్థులను మంచిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి, ఒక మంచి ఆలోచన విధానము, క్రమశిక్షణ, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, నడవడిక ఉన్నటువంటి నాయకుడిగా వారిని నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. అడిదిక్కున్న వాళ్ళ గురించి మనం పెద్దగా మాట్లాడే అవసరం లేదు. వాళ్ళ సంగతి ఏందో, వాళ్ళు రొటీన్ పొలిటీషియన్స్, గతంలో నుంచి వాళ్ళు ఇటు అటు ఇక ఎటువడి తట్టు తిరిగి చివరిగా ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళేందో, ప్రవీణ్ కుమార్ గారు ఏందో ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టి మంచి మెజార్టీ మనం అక్కడ సాధిస్తాం. కానీ నేను మీ అందరితో కోరేది ఏంటంటే, అందరికీ పోయి మళ్ళీ మనం నాగర్ కర్నూలులో పడితే ఇబ్బంది అవుతుంది. మా దాసరి ఉష గారు ఇక్కడనే ఉన్నారు, మీరు దయచేసి పెద్దపల్లిలో పనిచేయాలి. అట్లనే ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆయా నియోజకవర్గాల్లో మనం పనిచేస్తూ మన పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి మనం కష్టపడాలి, కృషి చేయాలి. మనోళ్ళందరికీ సార్నే గెలిపించుకుందామని అందరికందరూ చలో నాగర్ కర్నూలు ప్రోగ్రాం పెట్టుకొని మీరంతా పోతే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. ఎవరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో వాళ్ళని పనిచేసుకుంటూనే అక్కడ ఆ ఏరియాలో మహబూబ్ నగర్ జిల్లా కానీ, కొంత పార్ట్ ఆఫ్ ఖమ్మం, పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా దగ్గర ఉండేటటువంటి వాళ్ళు ఒక చేస్తే బెటర్ తప్ప, ఇక మిగతా అన్ని నియోజకవర్గాలను ఇడ్చబెట్టి మన వాళ్ళందరూ అక్కడికే పోతే మళ్ళీ అది మనకు మంచిది కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, మన స్వారోస్ కూడా అందరిగా మరొకసారి మనం విశ్వరూపం చూపెట్టాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.